श्री गुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అందరికీ నమస్కారం। ఈ రోజు మనం 3-10-2024 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం। ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, ఆశ్వీజ మాసం, శుక్లపక్షము, పాడ్యమి, రాత్రి 2:57 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది। హస్తా నక్షత్రం మధ్యాహ్నం 3:31 వరకు ఉండి తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది। అమృత ఘడియలు ఉదయం 8:44 నుంచి 10:32 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:07 నుంచి 10:54 తిరిగి మధ్యాహ్నం 2:51 నుంచి 3:38 వరకు, వర్జము రాత్రి 12:33 నుంచి 2:21 వరకు, అలాగే రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:24 వరకు, సూర్యోదయం 6:10 సూర్యాస్తమయం 6 గంటలకి। నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। నవరాత్రి కలశస్థాపన శుభముహూర్తం కూడా ఇవ్వాలి। శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యే శుభదినం। తప్పకుండా మీరు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కలశస్థాపన చేయండి, అనుకూలంగా ఉంటుంది। అమ్మవారి అనుగ్రహం పొందుకునే ప్రయత్నాన్ని చేయండి। మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। చాలా సౌకర్యవంతమైనటువంటి శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, ధనయోగము, అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయము, ముఖ్యంగా సంతాన యోగం బాగా ఉంది। వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడక వృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు। విద్యార్థికి మంచి ఉన్నత విద్యా అభివృద్ధి పొందుకునే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిజన్స్ వరకు కూడా లాభం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభం, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గుని షూ పరిశ్రమలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా ఆనందాది అదృష్టం, శుభప్రదమైనటువంటి సంపద, కుటుంబ సౌఖ్యం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రయాణ అనుకూలత పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణాలు పొందుకునే అవకాశం। తప్పకుండా ఈరోజు మీకు అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకోవచ్చు। వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు। వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని, అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు। వృషభ రాశి వారి ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి। అమ్మవారి అనుగ్రహంతో సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి గాని, వివాహ సంబంధమైన శుభవార్త వినడం గాని, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం గాని జరగబోతోంది। ధార్మికమైనటువంటి చింతన కూడా మీకు ఎక్కువ ఉండబోతోంది। ఇంట్లో యజ్ఞయాగాది క్రతువు నిర్వహించగలిగే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన షూ పరిశ్రమలో కూడా లాభవంతంగా ఉంటుంది। మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన షూ పరిశ్రమలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి లాభం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు। విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం అనుకూలమైన శుభస్థితి। రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి మంచి విద్యా లాభం, ఆన్ సైట్ ఆపర్చునిటీ, బెంచ్ మీద ఉద్యోగం తప్పక ప్రాజెక్టు వెళ్ళగలిగే అవకాశాలు, ఆత్మీయుల కలయిక, కుటుంబ సౌఖ్యం బాగా ఉండబోతోంది। కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది। వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందయోగం। ఈరోజంతా మీకు శుభప్రదంగా ఉండబోతోంది। వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు। మిథున రాశి వారికి కూడా ఆనంద యోగం, ప్రశాంతమైన జీవనం, ధన కనక వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం,
ఆరోగ్య లాభం, శత్రునాశనం, మిత్రలాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు లాభం, రాజకీయ రంగుల అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం. సోషల్ మీడియా, సాటిలైట్ల వారికి, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా అనుకూలత ఉంది. విద్యార్థికి స్వదేశంలో, విదేశాల్లో ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ఉద్యోగంలో కూడా అనుకూలతలు, పదోన్నతులు పొందుకోవడం, అనుకున్న చోటికి బదిలీలు పొందుకునే అవకాశాలు, వస్త్ర, వజ్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకునే శుభయోగాలు. ఆరోగ్య సంపూర్ణమైనటువంటి శుభస్థితి, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, కుటుంబ సభ్యులతో అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి సువర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశం, ఇంట్లో శుభకార్య సంబంధమైన చర్చల్లో సఫలత, ఆనందాది అదృష్ట యోగం, ధనము, ఉద్యోగము, విదేశీయానము, విద్యాలాభము పొందుకునే అవకాశం. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభవంతమైన స్థితి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లిన వారికి లాభం. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలత, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభవంతమైన స్థితి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అనుకూలవంతమైనటువంటి బహుమానాలు, కానుకలు అందుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, కుటుంబ సభ్యులతో అనుకూలత, కుటుంబ సభ్యులతో విహారయాత్ర, వినోదయాత్ర, తీర్థయాత్ర చేసే అవకాశం. ఇంట్లో తప్పక సంతాన వార్తలు వినేటువంటి శుభయోగాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గులు షూ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలో కూడా లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ఉద్యోగం వల్ల ధన ప్రాప్తి, ఆకస్మిక ధన ప్రాప్తి, మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, స్వదేశంలో, విదేశాల్లో, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, అనుకున్న చోటికి బదిలీలు పొందుకునే అవకాశం, మంచి ప్రయోజనవంతమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, విద్యార్థులకి చక్కటి ఉన్నత విద్యా ప్రాప్తి పొందుకునే అవకాశం, బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకోగలిగే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా కలిసి వచ్చే అదృష్ట యోగం. ఈ రోజంతా మీకు శుభప్రదంగా చెప్పబడుతుంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకున్నటువంటి ప్రతి పనిలో విజయాన్ని సాధించవచ్చు. ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆస్తి పంపకాలు కలిసి రావడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, పోగొట్టుకున్న వస్తువుల్ని, ఉద్యోగాన్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, ఆకస్మిక ధన ప్రాప్తి, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, స్థిరాస్తుల అమ్మకాలు, కొనుగోలులో లాభాలు పొందుకోవడం. వ్యాపార పరంగా చూసుకుంటే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, సినిమా రంగంలోను, రాజకీయ రంగంలోను అనుకూలవంతమైన శుభస్థితి. కళాకారుల, క్రీడాకారులు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, చక్కటి అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి, వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సోషల్ మీడియా, సాటిలైట్ల వారికి కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు అభివృద్ధి, రైతన్నలకి చాలా మంచి శుభయోగాలు. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, విద్యా, వైద్య అనుకూలవంతమైన శుభస్థితి. విద్యార్థికి స్వదేశంలో, విదేశాల్లో మంచి విద్యా పరిపూర్ణత, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ఉద్యోగం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటకి అనుకూలవంతమైన స్థితి. ఇదంతా మీకు శుభప్రదంగా చెప్పబడుతోంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆనంద యోగం, అదృష్టము, సుఖము, సంతోషం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో, విదేశాల్లో విద్యా పరిపూర్ణత, పోగొట్టుకున్నటువంటి వస్తువును తిరిగి పొందుకునే అవకాశం, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం, తద్వారా మీరు తప్పకుండా బయటకు వచ్చే అవకాశాలు, ప్రశాంతంగా ఉంటారు, గొడవల నుంచి బయటపడతారు, రుణ విమోచనాన్ని పొందుకుంటారు, రోగనాశనాన్ని పొందుకోవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద,
రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభం. రైతులకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం. మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను పంటలు పండించే రైతులకు కూడా లాభవంతంగా ఉంటుంది. సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారులు కూడా లాభాలు పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినోదాలకి లాభాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విదేశాలకు వెళ్లి నిమిత్తం ప్రయత్నాలు చేయవచ్చు. విద్యార్థులకి ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన శుభస్థితి. విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి. బ్యాక్లాగ్స్ కానీ పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయం. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో స్థిరమైన ఉద్యోగాన్ని భార్యాభర్తలిద్దరికి ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కళాకారుల క్రీడకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతుల శుభస్థితి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అనుకూలవంతతి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా సానుకూలవంతమైన వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీలో మంచి లాభవంతమైన శుభస్థితి. ఈ రోజు మొత్తం కూడా మీకు చాలా ఆనందకరమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి అనవసర విషయాలకి ఆందోళన పడకుండా ఆలోచనను పెంచుకోండి. అంటే ప్రతిదానికి కంగారు పడుతూ ఇలా అయిపోయింది ఏమిటి, తులారాశికి ఎప్పుడు ఇట్లాగే ఉంటుందా, అసలు తులారాశి అంటేనే ప్రపంచంలో ఎవరికి లేనటువంటి కష్టాలు మాకు ఉంటాయి అనేటువంటి భావనతో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెంచుకుంటారు. అది మీకు ఇవాళ నష్టాన్ని కలిగిస్తుంది. అనవసరంగా తగుదునమ్మా అని పక్క వాళ్ళ దాంట్లో జోక్యం చేసుకోవడం నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి అతి ఆలోచనల్ని, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే నేను ఏమీ చేయలేకపోయినటువంటి అసమర్థులము అనేటువంటి భావన, డిపెండెన్సీ, ఖర్చుని, వేగాన్ని కంట్రోల్ చేసుకుంటే చాలు. ఎందుకంటే అనవసరపు వ్యక్తులతో చేసేటువంటి మాటల వల్ల, ఆలోచనల వల్ల, వాహన వేగం వల్ల నష్టాలు పొందుకుంటారు. ఆర్థిక నష్టం కూడా పొందుకునే అవకాశం. ఇవి కనుక మీరు జాగ్రత్తగా చూసుకుంటే, పెద్దల మాట వింటే సుఖము, సంతోషం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. పెద్దవాళ్ళ మాట వినకపోతే ఆస్తి నష్టం, ఉద్యోగ నష్టం, విద్యాభంగం, కుటుంబంలోంచి మిమ్మల్ని వెలివేసే అవకాశం. ఎందుకు? పబ్బు కల్చరు, తప్పుడు మార్గంలో వెళ్ళడం, ఎంత చెప్పినా వినకపోవడం వల్ల ఆస్తి మీ పేరు మీద కించిత్తు కూడా రాసే అవకాశం లేదు. ఇతరుల మీద ఆధారపడితే విద్యా నష్టం, మీకై మీరు పరీక్ష రాస్తే విద్యా విజయం. ఏది కావాలో చాయిస్ మీ దగ్గరే ఉంది. ఇతరుల మీద ఆధారపడకండి. అలాగే వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కొద్దిగా అవమానాలు పొందిన అవకాశం. మీలో కొంతమంది దొంగ వైద్యులు ఉన్నారు. ఎంబీబీఎస్ లాంటివి పాస్ అవ్వకుండానే తప్పుడు మార్గంలో సర్టిఫికేట్ తెచ్చుకొని వారు చేసిన శస్త్రచికిత్స ఇబ్బంది పడి ఆ వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే వైద్యశాలలో మొత్తం అందరి మీద ఈ ప్రభావం పడుతుంది. అది జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. కాబట్టి వైద్యులు, వైద్య బృందాల, న్యాయవాదులు జాగ్రత్తగా ఉండండి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలకు ఇబ్బంది కలిగే అవకాశం. అంటే మత్స్యకారులు కూడా సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళండి పర్వాలేదు, కానీ జూనియర్స్ ని వెంట పెట్టుకుని వెళ్ళకండి, ప్రమాదంలో పడే అవకాశం. కళాకారుల క్రీడగా అభివృద్ధి ఉంది. రాజకీయ రంగంలో మంచి లాభాలు ఉన్నాయి. కానీ సినిమా రంగ వ్యాపారం నష్టాన్ని పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు దగ్గర షూ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. రైతన్నలకు కూడా మంచి లాభం. పూలు పళ్ళు కూడా లాభాలు ఉన్నాయి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం కూడా మంచి వ్యాపారంలో ఉంటుంది. పండించే వారికి లాభం ఉంది. కానీ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో తూనికలు, కొలతల శాఖ వారు వచ్చేసి మీ యొక్క కార్యాలయాల్ని మూసివేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నకిలీవి అమ్మే అవకాశం ఉంది కదా, దానివల్ల మిమ్మల్ని మూసివేస్తారు. జాగ్రత్త. ఇంకా బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో అనుకూలత. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి నష్టం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలు కూడా అనుకూలవంతంగా ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోనూ లాభాలు ఉన్నాయి. కాకపోతే ఈ సిమెంటు, ఫార్మా ఇండస్ట్రీలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆ విషయాన్ని ఒకసారి పరిశీలించుకోండి. కార్మిక సోదరులు జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. ఏదేమైనా కాస్త ఈ రోజున మీరు భగవంతుని ఆరాధన ఎక్కువ చేసే ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తులు వారి, జ్యోతిష్య పండితులు అతిగా ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయకండి. అది మీకు కొద్దిగా అనర్థాన్ని కలిగించవచ్చు. తస్మా జాగ్రత్త. భగవద్గీత పారాయణం 6 నుంచి 13 అధ్యాయాలు చదవడం. ఎవరికైనా చెప్పులు కానీ, వస్త్రము కానీ, స్కూల్ పిల్లలకి స్కూల్ బ్యాగులు కానీ లాంటివి కానుకగా ఇచ్చే ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 8:13 నుంచి 8:56 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి ధనము, ఆకర్షణీయమైనటువంటి బహుమానాలు అందుకోవడం, మాతాపితృల సౌఖ్యము, గొప్ప వ్యక్తులతో పరిచయము, ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు అందుకోవడం. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు,
ధనం మాత్రం మీ చేతికి అందే అవకాశం, సమయానుకూలంగా మీ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం, లాటరీల వల్ల కూడా జూదం వల్ల కూడా ధనం ప్రాప్తి ఉండవచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో కూడా లాభాలు ఉన్నాయి, సోదరుల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది, మిత్రుల సహకారంతో గృహయోగం ఉంటుంది, విదేశీయాన యోగం కూడా ఉంటుంది, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవడం, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాదార వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, ఈవెంట్ మేనేజర్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమల లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినుపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు, ఆధ్యాత్మిక ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు బలంగా ఉన్నాయి, వృత్తి ఉద్యోగాదుల్లో కలిసి వచ్చే అవకాశం, తప్పకుండా మీరు ఉన్నత స్థాయి విద్యాభివృద్ధిని, డబుల్ ప్రమోషన్ పొందుకునేటువంటి అవకాశాన్ని, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, ప్రాజెక్టుల ఉద్యోగం ఆన్ సైట్ వెళ్ళగలిగే అవకాశం, మంచి మనోధైర్యం, ఏ పని చేసినా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, ప్రేయసీ ప్రియులు కూడా పెద్దల అంగీకారంతో ఒకటవడం, భార్యాభర్తల మధ్య కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి అనుకూలవంతుల శుభస్థితి, తప్పకుండా విద్యా ఉద్యోగ వ్యాపారాదులు కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా ఆనందకరమైన సిద్ధి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన యోగము, విద్యాలాభము, ఆత్మస్థైర్యము, కుటుంబ సౌఖ్యము, సోదరులతో అనుకూలత, ఆస్తి పంపకాలు కలిసి రావడం, తల్లిగారి తరఫు నుంచి ఏమైనా శుభవార్త వినే అవకాశాలు, బంధువులతో అనుకూలవంతమైన వివాహ సంబంధ చర్చల సఫలత, ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, షష్ఠపూర్తి మహోత్సవం కానీ బారసాల లాంటిది కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు పొందుకునే అవకాశం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలవంతులు శుభశుభ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి కూడా లాభం జరగబోతోంది. తప్పకుండా వ్యాపార లాభాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి ఉంటుంది. విద్యలో రాణింపు ఉంటుంది. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటివి చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే శుభయోగాలు. ఈరోజంతా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ధైర్యవంతమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మీకు శుభకరంగా చెప్పవచ్చు. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి బంధుమిత్రులతో అనుకూలత, ధనధాన్య వృద్ధి, ఆగిపోయిన పనులు మళ్ళీ పునఃప్రారంభమవడం, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అలాగే అనుకూల దాంపత్య జీవనం, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో గృహయోగం, అలాగే విదేశాలలో ధార్మికమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం, యజ్ఞయాగాది క్రతువులు చేసే శుభయోగం కనబడుతుంది. ధనధాన్య వృద్ధి, రుణ విమోచనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, సమస్తమైనటువంటి వ్యక్తులతో ఆనంద యోగం, మాట తీరుతో అందరినీ కలుపుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వారికి అభివృద్ధి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభవంతమైన స్థితి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైనటువంటి స్థితి, సుఖము, సంతోషం, గౌరవం, ఆనందాన్ని పొందుకోవడం. ఈ రోజంతా మీకు శుభప్రదంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి ఫలితాలు తారుమారే అవకాశం కనబడుతోంది.
ఎక్కడైనా పూచికత్తుగా సంతకాలు పెట్టారా, మీరు ప్రమాదంలో పడ్డట్టే. ఎవరికైనా పనికి మాలినటువంటి వ్యక్తులకి డబ్బు అప్పుగా ఇచ్చారా, మీకు ప్రమాదం జరిగే అవకాశం. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడితే నష్టాన్ని పొందుకుంటారు. చాలా జాగ్రత్త తీసుకోండి. కానీ పెద్దల యొక్క మాట వినడం వల్ల ధనధాన్య వృద్ధి ఉంది, గృహయోగం ఉంది, పొలము లాభం ఉంది, ఆస్తి పంపకాల అనుకూలతలు ఉన్నాయి, ఉద్యోగ లాభం ఉంది, విద్యా లాభం ఉంది. ఈ పెద్దవాళ్ల మాట విని షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెడితే లాభం. లాటలకి, జూదానికి తప్పక దూరం ఉండాలి. పెద్దవాళ్ళు చెప్పినా సరే దూరంగా ఉండండి. అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే తప్పుడు మార్గంలో తప్పుడు వ్యక్తులకు సలహాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఈ యొక్క విషయంలో జూదము, లాటలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే కళాకార, క్రీడాగా అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం లాభాలు, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన శుభ్రష్టం లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్కి అనుకూలంతో శుభస్థితి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. కాబట్టి విపరీతమైనటువంటి పెట్టుబడులు పెడదాం, తెలియని కొత్త వాళ్ళని మనం పార్ట్నర్షిప్ గా చేసుకుందాం, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలంగా శుభస్థితి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. కాబట్టి రైతన్నలు మీ పంటను ఒకసారి జాగ్రత్తగా పరిశీలించే ప్రయత్నం చేయండి. చెట్లకు పడేటువంటి పురుగులు లాంటివి, చీడ పురుగులు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని చూసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా రాశి వారికి అనుకూల ఫలితాలు కనబడుతున్నాయి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్త్ర, వజ్ర, వైఢూర్య, సువర్ణ ఆభరణ ప్రాప్తి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన శుభ్రష్టం లాభాలు, కుటుంబ సౌఖ్యం చాలా బాగుంది. మాతాపితృ సౌఖ్యం, సోదరిమణితో అనుకూలత, సోదరులతో సఖ్యత, బంధుమిత్రులతో అనుకూలత, శుభకార్య నిర్వహణ, వివాహ యోగ్యత, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, అప్పుల బాధ నుంచి విముక్తులవడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి, కళాకారుల, క్రీడల అభివృద్ధి పొందుకునే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రశాంతమైన జీవనం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిత్రం, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్కి అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ ధన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి కాంట్రాక్ట్ లభించే అవకాశం, ప్రశాంతమైనటువంటి జీవనం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే శుభతరుణం. ఈరోజు మీకు శుభప్రదంగా చెప్పబడుతోంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ధార్మికమైన జ్యోతిష్య, ధర్మశాస్త్రాల సంబంధ విషయాల గురించి వెంటనే మీరు ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. శుభమస్తు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.